ప్రైజ్ ద లార్డ్. మెల్క్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరం స్తోత్రార్హుడైన కృపగల దేవుడు, దయగలిగిన మన ప్రభు కృప మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినం కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. మరి ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుడైన యెహోవా ఆదాముని పిలిచాడండి. ఏదెను వనము ఎంతో ఆశీర్వాదకరమైనటిది, దీవెనకరమైనటిది, కొరత లేనిది, కొదువ లేనిది, ఆనందముతో మరి నింపబడిన ఆ యొక్క వనములో దేవుడైన యెహోవా తన పోలిక చొప్పున ఒక నరుని చేసుకుందామని తీర్మానము కలిగి, దేని బిడ్డలారా, మరి ఆదామును నిర్మించాడు. ఆదామును ఆ వనములో స్థాపించాడు. అయితే తనకు సాటైన సహాయం కావాలి అని ప్రభు ఆలోచించి, దేవుని బిడ్డలారా, తనకు గాఢ నిద్రను కలుగు చేసి, ఆ గాఢ నిద్రలో నుంచి మరి ఆ పక్కటెముకను పెరికి మరి స్త్రీనిగా చేశాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు ఆ తోట ఎంతో శ్రేష్టమైనటిదిగా ఉంది. అయితే ఈ ఆదాము, హవ్వ ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, దేవుని మహిమతో, మరి దేవుని ఆత్మతో, దేవుని యొక్క కృపతో నింపబడ్డ వీళ్ళిద్దరూ కూడా ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రభు స్వరము వింటూ ఎంతో గడిపేస్తా ఉన్నారండి. అయితే ఒకానొక దినము ప్రభువు మరి ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లన్నీ మీరు తినవచ్చు, తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలము మీరు తినకూడదు, తిన్న దినమందే మీరు చనిపోతారు అని ప్రభు చెప్పాడండి. అయితే దేవాతి దేవుడు సేవకుల ద్వారా, సేవకురాండ్ల ద్వారా ఎన్నో మర్మములు కలిగిన గూఢార్థమైన వాక్యములను దేవుడు మరి సేవకుల ద్వారా, సేవకురాండ్ల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. అయితే దీంట్లో గ్రహించాల్సింది ఏముందంటే, దేవుని బిడ్డలారా, ఈ తోటలో ఉన్న చెట్టు ఫలములు తినవచ్చు, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినకూడదు. అవునండి, తినకూడదు అని చెప్పినప్పుడు ఎందుకు తినాలి? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము రెండవ మరణము అని దేవుని వాక్యము రాయబడి ఉన్నదండి. మరి దావీదు అంటాడు, నీ ఆజ్ఞల జాడలను విడిచి నన్ను తిరగనీయకుము అంటాడు దావీదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు వాక్కు, దేవుని యొక్క వాక్కు చెప్పినప్పుడు ఆ వాక్య ప్రకారం నడవడమే మన ధర్మము, ఆ వాక్య ప్రకారము జీవించడమే మన బాధ్యత. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్య ప్రకారం మనము జీవిస్తామో, కాలవల యోరన నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఏ విధంగా ఆ చెట్టు ఫలిస్తుందో, ఆ రీతిగా దేవుని సన్నిధిలో, సహవాసములో, వాక్యములో ఫలిభరితమైన చెట్లుగా ఉంటామని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన ప్రభు ఒక వాక్యం ఎంతో శ్రేష్టమైనటిది. ఆ వాక్యము విని దాన్ని అబలమించి ఫలభరితమైన ఫలములతో నింపబడిన, ఆత్మ ఫలములతో నింపబడిన ఒక సంఘముగా, ఒక కుటుంబముగా, ఒక వ్యక్తిగత జీవితముగా మనము ఉండాలని బాధ్యత కలిగి వాక్యం వినాలి, బాధ్యత కలిగి భారభరితముగా ప్రార్థించాలి. ప్రభు యొక్క పరిచర్యలో ఎంతో కొద్దిపాటి సమయంలో పరిచారికులుగా, దేవుని పనివారిగా, దేవునికి జత పనివారిగా ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మరి ఈ ఆదాము, హవ్వ అని ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని సహవాసంలో ఉన్నప్పుడు, మరి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు ఎంతో ఆనందకరంగా ఉన్నారండి. ఎప్పుడైతే హవ్వ ఆ పండును చూచి సర్పములో ఉన్న సాతాను మాటలకి మోసపోయి, భ్రమపడిపోయి, కలవరపడిపోయి, అధైర్యపడిపోయి ఎంతగానో దేవుని యొక్క వాక్కును మరిచిపోయిందండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారా? అయితే సాతాను జల్లెట్ల యేసి జల్లిస్తదని మరి ఎంతగానో అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని ప్రభు వాక్యము ఎంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకనాథుడనే సాతానుగాడు మరి క్రైస్తవ బిడ్డలని పడగొట్టాలని యోచిస్తున్నాడు. కానీ మనకు ఒకటే ఒక ఆయుధం. అదే ప్రార్థనా శక్తి. దేవుని యొక్క ఆత్మ ఖడ్గం అనే దేవుని వాక్యమును ఎప్పుడైతే మనము చేపడతామో, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పడతామో, మరి ఏది కూడా మిమ్మల్ని ఓడించలేదు, జయించలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క హవ్వ, ఆదాములు కూడా ఆత్మని కోల్పోయారు. సహవాసాన్ని కోల్పోయారు. దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే ఆ పండు తినవద్దు అని చెప్పాడో, వీళ్ళు తిన్నారో మరి ఏం కోల్పోయారంటే ఆస్తిని కోల్పోలేదు, అంతస్తును కోల్పోలేదు. మరి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న సిరి సంపదలు కోల్పోలేదండి. మరి అన్నిటికంటే శ్రేష్టమైనటిది సహవాసం, ఆత్మ, దేవుని యొక్క అనుబంధము, దేవుని యొక్క ఏదెను వనమనే ఆ సంఘము, ఏదెను వనమనే ఆ పరిచర్య, ఏదెను వనమనే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారండి. ఆత్మీయ జీవితములో చనిపోయారండి. దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరము కూడా ఈ అనుదిన వాక్యం వింటున్నప్పుడు మీ కుటుంబాల సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితాల్లో అనేక పోరాటాలు మీకు పోరాటాలు మీకు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఎవరి వైపు చూస్తున్నారు? మీరు మనుషుల వైపు కాదండి, దేవుని వైపు చూడండి. దేవుడు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో ఎదిగిస్తాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి సహవాసంలో ఉన్నంత సేపు సాతానుగాడు ఏమి చేయలేడండి. వాక్యమనే సహవాసం, సంఘమనే సహవాసం, పరిశుద్ధులనే ప్రార్థనా పరులనే సహవాసంలో ఉంటే మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయండి. దేవుని బిడ్డలారా, మరి ఎంతగానో ఇప్పుడు దేవుడు ఆదామును అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడా? ఎందుకు దాక్కున్నావు? నా స్వరం విని ఎందుకు భయపడుతున్నావు? ఆ భయము, ఆందోళన నీలోకి ఎందుకొచ్చింది అంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, మరి ఆ స్త్రీ మాట విన్నాడో, ఆ స్త్రీ సర్పం మాట విన్నాదో, ఎప్పుడైతే ఆ పండును తిన్నారో, మరి అప్పుడే సమస్తము కోల్పోయారండి. కాబట్టి ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో, ఈ చివరి దినాలలో, ఈ చివరి గడియల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును పెడచెవితో పెడుతున్నారా? దేవుని వాక్యము వింటే మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దిగంబరైపోయాడు. మరి ఏదేని వనములో నుంచి వాళ్ళు నెట్టబడ్డారు, త్రోయబడ్డారు. మరి ఎంతగానో మరి ఆ పరిశుద్ధమైన సహవాసంలో వాళ్ళు ఉండలేకపోయారండి. కాబట్టి వాక్యం అనే సహవాసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, మరి అపోస్తుడైన యోహాన్ అంటాడండి, యోహాన్ రాసిన పత్రిక 1వ అధ్యాయము దేని బిడ్డలారా 3, 4 వచనాలలో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నదని వాగ్దానం చేశాడండి. కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉంది? దేని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు ఈ లోక స్నేహము చేయగోరి, ఈ లోక స్నేహితులతో సహవాసం చేసి తన పవిత్రతను, పరిశుద్ధతను కోల్పోయి, మరి తన ఆస్తినంతా కూడా దుర్వ్యాపారంతో ఖర్చు పెట్టి ఆఖరాకి పందులు మేపడానికి మరి సిద్ధపడ్డాడండి. దేని బిడ్డలారా, మరి ఆ పందుల కొఠంలో పండుకొనున్నాడు. మరి వాళ్ళ తండ్రి అడగొచ్చు, నువ్వెక్కడున్నావంటే ఇంకెక్కడ చెప్తాడు? నేను పందుల కొఠంలో ఉన్నాను తండ్రి అనే ఒక ప్రేరేపణతో
ఉండవచ్చు దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీ యొక్క స్థానం ఎక్కడుంది? మీ స్థలము ఎక్కడ ఉంది? దేవుని మందిరములో ఉంటే, దేవుని వాక్యములో ఉంటే, దేవుని సహవాసములో ఉంటే మీరు వర్ధిల్లుతారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుని బిడ్డలారా, మరి ఆ తప్పిపోయిన కుమారుడు కూడా మరి ఎంతగానో దిగజారిన స్థితిలోకి వచ్చేసి ఎంత భయంకరంగా దరిద్రతగా అసమాధానముగా మరి ఎంతో భయంకరంగా ఉన్నది పోగొట్టుకొని దేని బిడలారా నా తండ్రి ఇంట కూలిగాండ్రులకి సమృద్ధి ఆహారము కలదు, పరలోకమునకు తండ్రికి విరోధముగా పాపము చేసి తిని నేను నీ కుమారుడనని అనిపించుట కంటే కూలివాండ్రులో ఒక కూలివాండ్రుగా చేరతానని తగ్గించుకున్నాడు. మరి తండ్రి తనకున్న స్థానాన్నే ఇచ్చాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నాం? మన యొక్క స్థలం ఎక్కడుంది? ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? ఆదాము వలె కాక కయ్యోను కూడా తన తమ్ముడైన హేబేలుని చంపి దేని బిడ్డలారా దేవుడైన యెహోవా అడిగినప్పుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు నా తమ్ముడు నేను ఎరగను అని అబద్ధ సాక్ష్యం చెప్పాడండి. భూమిలో నుంచి చనిపోయిన హేబేలు రక్తము దేవునికి మొరపెట్టిందండి. కాబట్టి దేని బిడ్డలారా దైవ భయము కలిగి దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనంటే నీ పాదాల కాడున్నానయ్యా, నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ కౌగిట ఉన్నానయ్యా, నీ కృపలో ఉన్నానయ్యా, నీ దయలో ఉన్నానయ్యా అని చెప్పుకున్నంత కృప మనం పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం. కృపా సత్య సంప్రుడువైన నా తండ్రి, దయగలిగిన ప్రవ్వా, కృప కలిగిన దేవా, నీ దయలో మేమున్నామయ్యా, నీ కృపలో ఉన్నాం కాబట్టినే ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచావు తండ్రి. అనుదిన వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వాళ్ళ స్థానములో ఎలాంటి స్థానాల్లో ఉంటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో ప్రభువా అయ్యా, నువ్వు పిలిచినప్పుడు తండ్రి పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుని భక్తి పరులుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.